నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత. సంతానలేమి సమస్య ఈ మధ్యకాలంలో ఫర్టిలిటీ క్లినిక్స్ చాలా కిటకిటలాడుతున్నాయి. ఈ మధ్యలోనే మా దగ్గర ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంతానం కోసం మేము ఒక తీర్థం ఇస్తాము రండి అంటే ఆ రోజంతా రోడ్లు మొత్తం ఒక 2 days మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఎవ్వరికి రావడానికి కూడా వీలు లేకుండా. సో అన్ని వేల మందిలో లక్షలు జనాలు అనేది ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్కి వచ్చారు. అంటే అది ఓన్లీ పిల్లలు పుట్టడానికి ఇచ్చే మెడిసిన్ మాత్రమే. అంటే పిల్లలు లేకపోవడం, సంతానలేమి సమస్య అనేది ఈ మధ్యకాలంలో అంతగా పెరుగుతున్నటువంటి సమస్య. ఎందుకు అంటే ఒకప్పుడు 20-21 yearsలో పెళ్లి చేసేవాళ్ళు. అప్పటికి హార్మోన్స్ అన్నీ బాగానే ఉంటుండేవి అండ్ వాళ్ళకి పిల్లలు కూడా చాలా న్యాచురల్గా పుట్టేవాళ్ళు. ఇప్పుడు 30 years వస్తే కానీ ఎవరు కూడా పెళ్లి చేసుకోవట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళాలి, సాధించాలి అండ్ వాళ్ళు అనుకున్న కెరీర్లో వాళ్ళు నిలదొక్కుకోవాలి. సో ఇలాంటి చాలా కారణాలు ఉండడం వల్ల లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లేటుగా పెళ్లి చేసుకోవడం సంతానలేమి సమస్యకి ప్రధాన కారణం. అండ్ రెండవది, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఎక్కువగా పెస్టిసైడ్స్తో కూడుకొని ఉండడము, హార్మోన్స్ అధికంగా వాడినటువంటి చికెన్ కావచ్చు, పాలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా మీరు అంటే అంతా కూడా చాలా హార్మోన్స్ని అధికంగా వాడడం వల్ల ఉన్నటువంటి ఫుడ్ను వాళ్ళు తీసుకోవడం వల్ల వీళ్ళ హార్మోన్స్ కూడా చాలా వరకు ఇరెగ్యులర్ అవుతున్నాయి. థర్డ్ వచ్చేసి మితిమీరి పెరిగిపోతున్నటువంటి జల కాలుష్యము అండ్ గాలి కాలుష్యము, వీటి వల్ల మన బ్లడ్లో వచ్చేటువంటి తేడాల వల్ల కూడా ఈ సంతానలేమి సమస్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అయితే దీన్ని ఏం చేయలేమా, వాళ్ళని తొందరగా పెళ్లి చేసుకోండి అని మనం చెప్పలేము, పొల్యూషన్కి దూరంగా వచ్చేయండి విలేజెస్కి అని మనం చెప్పలేము. అయితే మరి మనమేం చెప్పగలుగుతాము అంటే, ఒకటి, ఎవరికైతే ఈ సంతానలేమి సమస్య ఉంటుందో వాళ్ళు కొన్ని చేంజెస్ వాళ్ళ దాంట్లో చేసుకోవాలి. ఒకటి, వాళ్ళు ఖచ్చితంగా రిజ్యువినేటింగ్ థెరపీస్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఓవరీస్ మంచిగా ఓవంని రిలీజ్ చేస్తాయి. మేల్స్లో అయితే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పోతాయి. కొంతమందికి స్పర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ, వాట్ ఎవర్ ద చేంజెస్ అవేవైతే వస్తాయో అవి కూడా చాలా బాగా థెరపీస్ చేసుకోవడం వల్ల, రిజ్యువినేటింగ్ థెరపీస్ కావచ్చు, పంచకర్మ థెరపీస్ కావచ్చు, చేసుకోవడం వల్ల చాలా వరకు నార్మల్సీకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెండవది వచ్చేసి కొన్ని రకాల మూలికలు ఉంటాయి, వాటిని మనం తీసుకోవడం వల్ల నార్మల్గా లేడీస్కి అయితే పీరియడ్ అయిపోయిన ఒక 5 days మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఎక్కువ మొత్తాదులో మనకి ఉన్నటువంటి ప్రాబ్లం కూడా ఆ 5 days ఇచ్చే మెడిసిన్లో మనకి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేల్లో అయితే ఒక 40 days కొన్ని రసాయనాలు ఉంటాయి. ఆయుర్వేదిక్లో స్పెసిఫిక్గా మేల్ స్పర్మ్ క్వాలిటీ బాగుండడానికి కొన్ని స్పెసిఫిక్ రసాయన మెడిసిన్స్ చెప్పారు, వాజీకరణ మెడిసిన్స్ కూడా చెప్పారు. ఆయుర్వేదంలో రసాయన, వాజీకరణ అని ఒక 2 chaptersలో డీటెయిల్డ్గా కొన్ని రకాల మెడిసిన్స్ మనకి చెప్పడం జరిగింది. అంటే కొన్ని రకాల మూలికలు చెప్పడం జరిగింది. అవి మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ సంతానలేమి సమస్య తగ్గడంతో పాటు మంచి సంతానం పొందడానికి వీలవుతుంది. సో అలాంటి మూలికలని వాళ్ళకి మనం రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఈ ఇద్దరిలో, ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఉన్న సంతానలేమి సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలా సంతానలేమి సమస్య తగ్గించే ఒక మూలిక గురించి ఈరోజు నేను చెప్తాను. ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి, కానీ ఒకటి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. అది వచ్చేసి నాగార్జుని అంటారు. నార్మల్గా దాన్నే దుగ్ధిక అని కూడా అంటారు. దాన్ని మనం సమూలంగా తెచ్చి మంచిగా ముక్కలు చేసుకొని పౌడర్ చేసుకొని ఆవు పాలలో రోజు కూడా ఒక 40 days పాటు ఒక 2 to 4 grams వరకు మోతాదులో తీసుకుంటూ నియమిత పథ్య పాలన, అంటే ఎక్కువ మోతాదులో కారం ఉప్పు కాకుండా పథ్య ఆహారాన్ని ఫాలో అవుతూ పథ్యాన్ని చేస్తూ కొన్ని చిన్న స్పెసిఫిక్ రిజ్యువినేటింగ్ థెరపీస్ మీరు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ సంతానలేమి సమస్యను తగ్గించుకోవచ్చు. చాలామందికి పీసీఓడీస్ వల్ల అండ్ పాలిప్స్ వల్ల అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల లేడీస్లో మనకి సంతానలేమి సమస్య మనం చూస్తూ ఉంటాం. అబ్బాయిల్లో అయితే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కావచ్చు అండ్ క్వాంటిటీ తగ్గడం కావచ్చు, క్వాలిటీ తగ్గడం కావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి సంతానలేమి సమస్యస్ ఉంటాయి. సో ఈ ఇద్దరిలో వచ్చే ఈ ప్రాబ్లమ్స్లో మనకి నేను చెప్పినటువంటి ఈ టిప్ ఎంతో కొంత యూజ్ అవుతుంది. కానీ బేసిక్ ప్రాబ్లంకి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఒక కంప్లీట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తాము. దాంతో వాళ్ళు ఖచ్చితమైన రిజల్ట్స్ని పొందగలుగుతారు. ఆయుర్వేదంలో సంతానలేమి సమస్యని మీరు ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. దాని మీద పనిచేసే రకరకాల మూలికలు మీకు మంచి బెనిఫిట్ని ఇస్తాయి. అలా కాకుండా మీరు ఫోర్స్ఫుల్గా ఐవీఎఫ్స్, ఐయుఐలు చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే
మీ లోపట ఉన్న ప్రాబ్లం ఎటు తగ్గక ముందే మీరు ఇంకొక జనరేషన్కి మీరు ఏమంటారు జన్మనివ్వడానికి రెడీ అవుతారు. కాబట్టి మీ ప్రాబ్లమ్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ జనరేషన్కి వెళ్తాయి. కానీ ఆయుర్వేదం మీకు ఒక మార్గం ఇస్తుంది. ఒకవేళ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీరు నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళొద్దు అనుకుంటే మీరు చేసుకునే అటువంటి కొన్ని ట్రీట్మెంట్స్ వల్ల అవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళకుండా ఆపే అది మీ చేతుల్లో ఉంటుంది. సో మీరు అలాంటివి ఫాలో అయినట్టయితే మంచి సంతానాన్ని ఇవ్వగలుగుతారు అండ్ మీరు అనుకున్న విధమైనటువంటి సంతానం కూడా మీరు పొందగలుగుతారు. థ్యాంక్ యూ.